హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మీనాక్షి అమ్మన్ ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మదురై నగరం ఉదయం వెలుగులో మేల్కొనే ముందు ఆలయ గోపురాలపై పక్షులైతే కూర్చుంటాయి. ఆ గోపురాలు కేవలం రాతి నిర్మాణాలు కావు. ప్రతి అంగుళం ఒక శిల్పం, ప్రతి శిల్పం ఒక శాస్త్రం, ప్రతి శాస్త్రం ఒక పురాణం. వేలాది విగ్రహాలు గోపురాలపై నిలబడి ఉంటాయి. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, శివుడి తాండవం, దేవి యొక్క కరుణ, అలాగే విష్ణువు ఆశీర్వాదం అన్నీ అక్కడే చెక్కబడి ఉన్నాయి. సూర్యకిరణాలు ఆ విగ్రహాలపై పడితే అవి ప్రాణం పోసుకున్నట్లుగా కనిపిస్తాయి. పురాణాలు చెబుతాయి, మీనాక్షీదేవి అవతారం తీసుకునే ముందు మధురై భూమి దేవతల యజ్ఞాలతో పవిత్రమైందని, పాండ్యరాజు మలయధ్వజుడు మరియు కాంచనమాల దేవీ సంతానం కోసం చేసిన యజ్ఞం సమయంలో యజ్ఞాగ్నిలోంటి వెలిసిన ఆ బాలిక దివ్యకాంతితో మెరిసిందట. ఆమెకు తడాదగై అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే ఆమె సాధారణ బాలిక అయితే కాదు. గురువులు ఆమెకు వేదాలు నేర్పారు, యుద్ధ విద్యలు నేర్పారు, రాజ్యపాలన నేర్పారు. కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది, నా విధి ఏమిటి అని. ఆమె యువరాణిగా పట్టాభిషేకమైన రోజు మదురై నగరం ఉత్సాహంతో నిండిపోయింది. కానీ ఆమె కేవలం సింహాసనం మీద కూర్చోవడానికి పుట్టలేదు, ప్రపంచాన్ని జయించాలని సంకల్పించింది. దక్షిణం నుంచి ఉత్తరం వరకు యాత్ర చేసింది. యుద్ధాల్లో ఓటమి అనేది ఆమెకు తెలియదు. చివరకు ఆమె హిమాలయాలకు చేరుకుంది. అక్కడ కైలాసం వైపుకు ప్రయాణించింది. ఆమె సైన్యం ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా ప్రకాశవంతమైన తేజస్సు కనిపించింది. అది శివుడి దివ్య రూపము. ఆ క్షణంలోనే ఆమె మూడపవక్ష స్థలం అదృశ్యమైంది. ఆమె మనసులో యుద్ధవీరురాలి అహంకారం కరిగిపోయి ఒక స్త్రీ హృదయం మెలిగింది. శివుడు ఆమెను సుందరేశ్వరుడిగా అనుగ్రహించాడు. మదురైకి వస్తాను, అక్కడ మన వివాహం జరుగుతుంది అని ఆశీర్వదించాడు. ఆ వార్త మదురై చేరుకున్నప్పుడు నగరం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. దేవతల సమక్షంలో జరిగిన ఆ దివ్య వివాహం కేవలం ఒక పురాణ ఘట్టం కాదు, ఆదిశక్తి మరియు శివతత్వాల ఏకత్వానికి ప్రతీక. ఈ దివ్య కళ్యాణం ఈరోజు కూడా ప్రతి సంవత్సరం చిత్తిరై ఘనంగా జరుపుకుంటారు. లక్షలాది భక్తులు చేరుతారు. రథాలు అలంకరించబడతాయి, వేద మంత్రాలు మార్మోగుతాయి. ఆలయంలోని ఐరంకాల మండపం గురించి చెప్పకుండా ఈ కథ అయితే పూర్తి కాదు. 1000 స్తంభాలు, ప్రతి స్తంభం వేరువేరు శిల్పాలతో అలంకరించబడుతూ ఉంటుంది. ఒక స్తంభాన్ని తట్టి చూడగానే వేరువేరు స్వరాలు వినిపిస్తాయి. శిల్పులు రాతిలో సంగీతం దాచారు. అక్కడ నీటిలో ఆకాశం ప్రతిబింబిస్తుంది. భక్తులు ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు. పురాణం ప్రకారం ఇంద్రుడు తన పాప విమోచనం కోసం ఇక్కడ పూజ చేశాడట. మదురై నగరం శతాబ్దాలుగా ఈ ఆలయం చుట్టూ పెరిగింది. పాండ్యులు నాయకులు ఆలయాన్ని విస్తరించారు. తిరుమలై నాయకుడు గోపురాలను మరింత వైభవంగా నిర్మించాడు. ప్రతి గోపురం ఒక కాలానికి సాక్ష్యం. రాత్రి వేళల్లో ఏకాంత సేవ జరుగుతూ ఉంటుంది. సుందరేశ్వరుడు ఉత్సవమూర్తిని మీనాక్షి అమ్మవారి గర్భగుడికి తీసుకెళ్తారు. అది శివశక్తుల నిత్యమలానికి సూచకం. ఆ క్షణం చూడడానికి భక్తులు ఆతృతగా వేచి చూస్తారు. ఒక వృద్ధ మహిళ ప్రతిరోజు ఆలయానికి వచ్చి ఒకే ప్రార్థన చేసేది, అమ్మ నా మనసులోని భయాన్ని తీసే అని. సంవత్సరాల తరువాత ఆమె మొహంలో ఒక ప్రశాంతత కనిపించింది. ఆమె చెబుతూ ఉండేది, అమ్మ కళ్ళల్లో చూసినప్పుడు నాకు భయం ఉండదు అని. మీనాక్షి అమ్మవారి కళ్ళు చేపల వలె పొడవుగా ఉంటాయి. చేపలు నీటిలో ఎప్పుడూ కళ్ళు మూయవు. అలాగే అమ్మవారు కూడా భక్తులపై తన దృష్టిని ఎప్పుడూ తొలగించరని నమ్మకము. ఆలయ ఘంటారావం వినిపించినప్పుడు మదురై నగరం మొత్తం ఆ శబ్దంలో లీనమవుతుంది. ఆ శబ్దం మనసులోని కలతలను కరిగిస్తుంది. గర్భగుడిలో దీపాల వెలుగు ఆత్మలోని చీకట్లను తొలగిస్తుంది. కాలం మారినా, యుగాలు మారినా ఈ ఆలయం అయితే తన మహిమను కోల్పోలేదు. అది కేవలం రాతి గోడలు కాదు, అది విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం, శక్తితత్వానికి ప్రతీక, దైవ ప్రేమకు ప్రతిబింబం. మీనాక్షి అమ్మన్ ఆలయం మనకు చెప్తుంది, శక్తి లేకుండా శివుడు అనేది లేదు అని, ప్రేమ లేకుండా జీవితం శూన్యం, భక్తి లేకుండా మనసు అశాంతి.
మదురైకి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఒకే మాట చెప్తాడు, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా లేను అని అనిపించింది అని. అదే ఈ క్షేత్ర మహిమ, అదే ఈ చరిత్ర, అదే ఈ పురాణ గాథ. ఇదండి మీనాక్షి అమ్మవారి గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.